వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ 2026 ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2026 సంవత్సరంలో మేషాది ద్వాదశ రాశులకి సంవత్సరం మొత్తం ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో, ఏ రంగం వాళ్ళకి 2026 సంవత్సరంలో ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయో, ఆంగ్ల నూతన సంవత్సరం 2026 మొత్తం అదృష్టము ఐశ్వర్యము కలిసి రావాలంటే, అఖండ ధనప్రాప్తిని సిద్ధింపజేసుకోవాలంటే, ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా కుటుంబ పరంగా ఉన్న సమస్యలని తొలగింపజేసుకోవాలంటే ఎలాంటి సులభమైన విధి విధానాలు పాటించాలో 2026 ఆంగ్ల నూతన సంవత్సర ఫలితాలు ఏ విధంగా ఉంటాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి 2026 సంవత్సరంలో సంవత్సర ఫలితాలు పరిశీలించినట్లయితే, ఈ ఆంగ్ల నూతన సంవత్సరం 2026లో ఒక్కొక్క రంగం వాళ్ళకి ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయి అనే విషయాన్ని పరిశీలించినట్లయితే, ముందుగా ఉద్యోగ రంగం తీసుకుంటే వృషభ రాశిలో జన్మించిన ఉద్యోగస్తులకి యోగకారకుడైనటువంటి శని వీక్షణం ఉంది. దానివల్ల విదేశాల్లో ఉద్యోగాలు చేసే వృషభ రాశి వాళ్ళకి బ్రహ్మాండమైన యోగదాయకమైన కాలంగా చెప్పుకోవాలి. విదేశాల్లో ఉద్యోగం చేసే వృషభ రాశి వాళ్ళందరూ 2026 సంవత్సరంలో చక్రం తిప్పే యోగం ఎక్కువగా ఉంది. అలాగే విదేశాలకు వెళ్ళి అక్కడ ఉద్యోగం చేయాలని ప్రయత్నించినా చాలా సులభంగా విదేశాల్లో ఉద్యోగం లభించే సూచనలు వృషభ రాశి వాళ్ళకు ఉన్నాయి. అలాగే మంచి యోగదాయకమైనటువంటి ఉన్నత స్థాయిని పదవిని ఉద్యోగ రంగంలో పొందడానికి అవకాశాలు ఉన్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో పనిచేసే ఉద్యోగస్తులకు కూడా ఆకస్మిక బదిలీలు ఉంటాయి, కానీ కావలసిన చోటికి ట్రాన్స్ఫర్ అయ్యే యోగము, ఇంక్రిమెంట్తో కూడిన యోగము కనిపిస్తోంది. అలాగే అధికారుల వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవు, అనుకూల ఫలితాలు ఉంటాయి. వృషభ రాశి నిరుద్యోగులకి ఈ సంవత్సరం ఆశాజనకమైనటువంటి ఫలితాలు ఉంటాయి. అంటే ఖచ్చితంగా అర్హతకు తగిన ఉద్యోగం, క్వాలిఫికేషన్కి తగిన ఉద్యోగం లభించే సూచనలు ఉన్నాయి. అలాగే ఉద్యోగం పర్మనెంట్ కాని వాళ్ళకు కూడా వృషభ రాశి ఉద్యోగస్తులకి 2026 సంవత్సరంలో ఉద్యోగం పర్మనెంట్ అయ్యే యోగం ఎక్కువగా ఉంది. అలాగే ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వాళ్ళు కూడా మంచి హైక్ వచ్చి బ్రహ్మాండమైనటువంటి ఇంకొక కంపెనీకి వెళ్ళిపోయే యోగం కూడా ఎక్కువగా ఉంది. అంటే మంచి మంచి ప్రమోషన్లు, మంచి మంచి ఇంక్రిమెంట్లు ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే ఉద్యోగస్తులకు కూడా వృషభ రాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఎక్కువగా ఉన్నాయి. అన్ని రంగాల వారికి ఉద్యోగ రంగంలో విశేషమైనటువంటి శుభ ఫలితాలు అందుకోవడానికి ఆస్కారం ఎంతగానో ఉంది. మొత్తం మీద పరిశీలిస్తే 2026లో వృషభ రాశి ఉద్యోగస్తులకు తిరుగుండదు, అద్భుతమైన శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి. ఇక రాజకీయ రంగం విషయానికి వస్తే, రాజకీయ నాయకులకి 2026 మొత్తం కూడా అనుకూలంగా ఉంటుంది. ప్రజలలో అధిష్టానంలో తగినంత గౌరవం లభిస్తుంది, పదవులు ఖచ్చితంగా పొందుతారు, ఉన్నత పదవుల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి, ప్రజలలో విజయం లభిస్తుంది. ధనం ఎంత ఖర్చైనా సరే ఖర్చైన ధనానికి తగినట్లుగా అద్భుతమైన పదవి లభించే అవకాశం ఉంది. అలాగే ఎన్నికల్లో విజయం సాధించి అందరి యొక్క మన్ననలు పొందగలుగుతారు. అలాగే మీతో రాజకీయాల్లో తిరిగిన వాళ్ళే మీకు అన్ని విధాలుగా ఈ సంవత్సరం సహాయం చేస్తూ ఉంటారు. జీవితం హుందాగా నడుస్తూ ఉంటుంది. అయితే ఒక్కొక్కసారి మాత్రం చంచలమైన మనస్సు వల్ల తప్పుడు నిర్ణయాలు రాజకీయ నాయకులు తీసుకుంటారు. కాబట్టి ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు వృషభ రాశి రాజకీయ నాయకులు మీకు బాగా దగ్గరగా ఉన్నవాళ్ళు, అంటే మీ మేలు కోరే వాళ్ళ సలహా తీసుకొని దాన్ని పాటించినట్లయితే ఉత్తమ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. మొత్తం మీద 2026 సంవత్సరంలో వృషభ రాశి రాజకీయ నాయకులకు అద్భుతమైన శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి. అలాగే వృషభ రాశి కళారంగం వాళ్ళకి 2026 సంవత్సరం పరిశీలిస్తే, కళారంగంలో ఉన్న వృషభ రాశి వాళ్ళకి 2026 సంవత్సరంలో పర్వాలేదని చెప్పుకోవాలి, అనుకూల ఫలితాలే ఉన్నాయి. అయితే అప్పుడప్పుడు కొంత ప్రతికూల ఫలితాలు ఉంటాయి, శుభాశుభ ఫలితాలు మిశ్రమంగా ఉన్నాయని చెప్పుకోవాలి. ప్రభుత్వ సంబంధమైనటువంటి అవార్డులు, రివార్డులు మాత్రం ఖచ్చితంగా వృషభ రాశి కళాకారులు పొందగలుగుతారు. టీవీ, సినిమా రంగాల్లో ఉన్నటువంటి నటీనటులు, గాయనీ గాయకులకి, కవులకు, సంగీత కళాకారులకి కొత్త కొత్త అవకాశాలు లభించే ఆస్కారం ఎక్కువగా ఉంది. మీ కృషి పట్టుదలతో అవకాశాలు వచ్చి బ్రహ్మాండమైనటువంటి విజయాలు పొందగలుగుతారు, ఆర్థికంగా బాగా నిలదొక్కుంటారు. అంటే అప్పుడప్పుడు కొన్ని ఒడిదుడుకులు ఉండటం వల్ల శుభాశుభాలు మిశ్రమంగా ఉన్నాయి, కానీ మొత్తం మీద మాత్రం వృషభ రాశి కళాకారులకు 2026 సంవత్సరం అనుకూల ఫలితాలే కనిపిస్తున్నాయి. అలాగే ఈ సంవత్సరం వ్యాపారస్తుల విషయానికి వస్తే,
2026 సంవత్సరంలో వృషభ రాశి వ్యాపారస్తులకు బ్రహ్మాండమైనటువంటి శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి. హోల్సేల్ రంగంలో, రిటైల్ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా అనుకూలమైనటువంటి లాభాలు వస్తాయి. కొత్త కొత్త వ్యాపారాలు వృషభ రాశి వాళ్ళు ప్రారంభిస్తారు. అలాగే పార్ట్నర్షిప్ వ్యాపారులకు మాత్రం అప్పుడప్పుడు ఇబ్బందులు కలిగే సూచనలు ఉన్నాయి. పార్ట్నర్షిప్ వ్యాపారాల్లో భాగస్వాములతో విభేదాలు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి వృషభ రాశి వాళ్ళు ఎవరైనా సరే వ్యాపారం బ్రహ్మాండంగా ఉంది, కానీ 2026లో సాధ్యమైనంత వరకు పార్ట్నర్షిప్ బిజినెస్ చేయకుండా మీరు ఓన్గా బిజినెస్ చేసుకుంటే అనుకూల ఫలితాలు వస్తాయి. అలాగే సరుకులు నిల్వ చేసేటటువంటి వ్యాపారాలు చేసే వాళ్ళకి పట్టిందల్లా బంగారం అన్నట్టు ఉంటుంది. కాబట్టి వృషభ రాశి వాళ్ళకి బ్రహ్మాండమైన వ్యాపారం అంటే సరుకులు నిల్వ చేసి అమ్మేటటువంటి వ్యాపారం. అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కూడా లాభాలే ఈ సంవత్సరం వచ్చే సూచనలు ఉన్నాయి. బిల్డర్స్ అందరికీ కూడా అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. కాంట్రాక్ట్ రంగంలో ఉన్న వాళ్ళకి అనుకూలత ఉంది. కొత్త కొత్త కాంట్రాక్టులు లభించే అవకాశాలు ఉన్నాయి. రైస్ మిల్లర్లకు కూడా అనుకూలంగానే ఉంది. విశేషమైన ధనలాభం కలిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. షేర్ మార్కెట్లో మాత్రం మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. ఒక్కొక్కసారి షేర్ మార్కెట్ చేసే వాళ్ళకి అనుకూల ఫలితాలు, ఇంకోసారి షేర్ మార్కెట్ చేసే వాళ్ళకి వ్యతిరేక ఫలితాలు కనిపిస్తున్నాయి. అంటే షేర్ మార్కెట్ మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. మొత్తం మీద వ్యాపారస్తులకి, వృషభ రాశి వాళ్ళకి 2026 సంవత్సరంలో అద్భుతమైన శుభ ఫలితాలే కనిపిస్తున్నాయని, లాభాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అలాగే తర్వాత విద్యార్థుల విషయానికి వస్తే వృషభ రాశి విద్యార్థులకి శ్రమకు తగిన ఫలితం ఖచ్చితంగా 2026లో ఉంటుంది. ఆశించిన మార్కులు పొందగలుగుతారు. బద్ధకం తగ్గి చదువు మీద శ్రద్ధ పెరుగుతుంది. విదేశాలకు వెళ్ళి చదువుకునేటటువంటి యోగం కూడా వృషభ రాశి విద్యార్థులకు ఎక్కువగా ఉంది. ఇంజనీరింగు, మెడికలు, బిఈడి, లాసెట్, ఐసెట్, పాలిటెక్నిక్ ఇలాంటి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఏవి రాసినా సరే కావలసిన చోట్ల సీట్లు తెచ్చుకునేటటువంటి యోగం వృషభ రాశి విద్యార్థులకు బ్రహ్మాండంగా ఉంది. అలాగే క్రీడాకారులకు కూడా ఎంతో కొంత మేలు జరిగే అవకాశం ఉంది. జాతీయ స్థాయిలో జట్లకు ఎంపిక అయ్యే అవకాశాలు ఉన్నాయి. క్రీడారంగంలో మంచి మంచి పతాకాలు సాధిస్తారు. సమాజంలో కూడా క్రీడాకారులు మంచి కీర్తి ప్రతిష్టలు పొందగలుగుతారు. అంటే వృషభ రాశి విద్యార్థులకి 2026 బంగారం లాంటి కాలంగా చెప్పుకోవాలి. అలాగే వృషభ రాశిలో జన్మించిన వాళ్ళు ఎవరైనా క్రీడా రంగంలో ఉన్నట్లయితే క్రీడల్లో కూడా అద్భుతమైనటువంటి కాలంగా 2026 సంవత్సరాన్ని చెప్పుకోవచ్చు. ఇక వ్యవసాయ రంగం విషయానికి వస్తే 2026 సంవత్సరంలో వృషభ రాశి వ్యవసాయదారులకి 2 పంటలు బాగా పండటం వల్ల దిగుబడి అనేది ఎక్కువగా వస్తుంది. అయినప్పటికీ కూడా ఆశించినంత ఆదాయానికి కొంచెం తక్కువగానే వస్తుంది. కానీ ధనానికి మాత్రం ఎటువంటి లోటు ఉండదు. ప్రకృతి వైపరీత్యాలు అప్పుడప్పుడే వస్తూ ఉంటాయి. అయినప్పటికీ దానివల్ల దిగులు చెందాల్సిన అవసరం లేదు. వ్యవసాయ రంగంలో అంతిమంగా మాత్రం ధనలాభమే చేకూరుతుంది. రుణాలు తీరిపోతాయి. గృహంలో శుభ కార్యక్రమాలు నిర్వహించే యోగం వ్యవసాయదారులకు ఎక్కువగా ఉంది. అలాగే కౌలుదారులకి కొద్దిగా అప్పుడప్పుడు ఇబ్బందికర పరిస్థితులు ఎదురైనప్పటికీ అంతిమంగా వాటి నుంచి బయటపడగలుగుతారు. చేపల చెరువు, రొయ్యల చెరువు చేసే వాళ్ళకి ఈ సంవత్సరం వృషభ రాశి వాళ్ళకి మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. నష్టం అయితే మాత్రం ఉండదు. కొంత అనుకూలత, కొంత వ్యతిరేకత కనిపిస్తోంది. పౌల్ట్రీ రంగంలో ఉన్న వాళ్ళకు కూడా మెరుగైన ఫలితాలే కనిపిస్తున్నాయి. అంటే 2026లో వృషభ రాశి వ్యవసాయదారులకు చాలా వరకు అనుకూల ఫలితాలే ఉన్నాయి. ఇక 2026లో వృషభ రాశిలో జన్మించిన స్త్రీల ఫలితాలు పరిశీలిస్తే 2026 సంవత్సరం వృషభ రాశి స్త్రీలకు బ్రహ్మాండమైనటువంటి సంవత్సరంగా చెప్పుకోవాలి. స్త్రీలకు పూర్తిగా అనుకూలంగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య అప్పుడప్పుడు స్వల్ప అభిప్రాయ భేదాలు వచ్చినా మీదే పైచేయి అవుతుంది. వృషభ రాశి భార్యలే లైఫ్ పార్ట్నర్ మీద డామినేట్ చేయగలుగుతారు. మీ మాట ప్రకారమే అందరూ నడుచుకుంటూ ఉంటారు. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. కుటుంబ జీవితం వృషభ రాశి స్త్రీలకు ఆనందదాయకంగా ఉంటుంది. విలువైన వస్తువులు లాభాన్ని కలిగింపజేస్తూ ఉంటాయి. అలాగే ప్రధానంగా సంతానం వల్ల ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. ఆరోగ్యపరంగా మంచి ప్రయోజనాలు చేకూరుతాయి. గతంలో దూరమైపోయిన వాళ్ళందరూ కూడా తిరిగి కలుసుకునేటటువంటి యోగం వృషభ రాశి స్త్రీలకు ఉంది. అంటే బంధువులు కానీ, మిత్రులు కానీ, గతంలో దూరం అయిపోయిన వాళ్ళందరూ కూడా వృషభ రాశి స్త్రీలు తిరిగి కలుసుకోవటానికి, దానివల్ల ఆనందం పొందటానికి వీళ్ళకి ఆస్కారం ఎక్కువగా ఉంది. అలాగే కోర్టు వ్యవహారాల్లో కూడా వృషభ రాశి స్త్రీలకు అనుకూలత ఉంటుంది. ఉద్యోగాలు చేసేటటువంటి వృషభ రాశి వాళ్ళందరూ కూడా అధికారుల యొక్క సహాయ సహకారాల వల్ల మంచి ఉన్నత స్థితికి ఎదగగలుగుతారు. అదేవిధంగా కుటుంబానికి మాత్రం ఒక్కొక్కసారి దూరంగా ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే వృషభ రాశి స్త్రీలకి బ్రహ్మాండమైన ప్రమోషన్ వస్తుంది, మంచి ఇంక్రిమెంట్ వస్తుంది, కానీ బాగా దూరంగా ట్రాన్స్ఫర్ అవుతుంది. దానివల్ల కుటుంబానికి కొంచెం దూరంగా ఉండవలసి వస్తుంది. కానీ వృత్తిపరంగా మాత్రం వృషభ రాశి స్త్రీలు అద్భుతమైన విజయాలు అందుకోగలుగుతారు. అలాగే వృషభ రాశి స్త్రీలకి గర్భిణీ స్త్రీలు ఎవరైనా ఉన్నట్లయితే నార్మల్ డెలివరీ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
అలాగే మగ సంతానం కలిగే సూచనలు కూడా ఈ సంవత్సరం ఎక్కువగా ఉన్నాయి. అంటే వృషభ రాశి స్త్రీలకు 2026 బ్రహ్మాండమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తోంది. మొత్తం మీద పరిశీలిస్తే 2026 సంవత్సరం వృషభ రాశి స్త్రీ పురుషులకి చాలా వరకు అనుకూల ఫలితాలే కనిపిస్తున్నాయి. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకుంటారు. ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ వ్యవహారాల్లో చక్కటి సానుకూల పరిస్థితులు పొందగలుగుతారు. మీ శక్తి సామర్థ్యాలన్నీ కూడా బాగా పనిచేస్తాయి. మీరు కష్టపడి పనిచేస్తే కష్టానికి తగిన ప్రతిఫలం ఖచ్చితంగా లభిస్తుంది. అంతిమంగా అద్భుతమైన విజయాలను అందుకోగలుగుతారు. కుటుంబంలో విడిపోయిన వాళ్ళు కూడా మళ్ళీ కలుస్తారు. కుటుంబ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. సాంఘిక జీవితం కూడా ఆనందదాయకంగా ఉంటుంది. 2026 సంవత్సరం వృషభ రాశి స్త్రీ పురుషులకు బంగారం లాంటి కాలంగా చెప్పుకోవచ్చు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అయితే ఈ 2026 ఇంకా అద్భుతమైన శుభ ఫలితాలను కలిగింపజేయాలంటే వృషభ రాశి స్త్రీ పురుషులు ఎవరైనా సరే మంగళవార నియమాలు పాటించండి. అంటే మంగళవారం రోజు ఉపవాసం ఉండటం, రాత్రికి కందులు లేదా కందిపప్పుతో తయారు చేయబడిన పదార్థాలు ఆహారంగా స్వీకరించడం ద్వారా ఇంకా అద్భుతమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఒకసారి నవగ్రహాల్లో రాహుగ్రహానికి వృషభ రాశి వాళ్ళు జపం చేయించుకుంటే చాలా మంచిది. రాహుగ్రహానికి జపం చేయించుకొని రాహువుకి హోమం చేసుకొని కేజింబావు మినుములు బూడిద రంగు వస్త్రంలో కట్టి దానం ఇవ్వండి. అది చేసుకుంటే 2026 మొత్తం ఇంకా బ్రహ్మాండమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. అలాగే వృషభ రాశి వాళ్ళు జన్మ నక్షత్రం ఉన్న రోజు ఈ సంవత్సరం శివాలయంలో అభిషేకాలు చేయించుకుంటూ ఉంటే కూడా ఇంకా తిరుగులేని విజయాలను సిద్ధింపజేసుకోవచ్చు. కాబట్టి అద్భుతమైనటువంటి సంవత్సర ఫలితాలు అందుకోవటానికి వృషభ రాశి వాళ్ళందరూ సిద్ధంగా ఉండండి. జ్యోతిష శాస్త్ర పరంగా జాతక ఫలితాలు చెప్పేటప్పుడు గ్రహచారము, గోచారము ఈ రెండింటినీ పరిగణనలోకి తీసుకొని జాతక ఫలితాలు చెప్పాలి. గ్రహచారం అంటే అర్థం ఏంటంటే మీరు పుట్టిన తేదీ, నెల, సంవత్సరం అంటే డేట్ ఆఫ్ బర్త్, మీరు పుట్టిన సమయం టైమ్ ఆఫ్ బర్త్, మీరు పుట్టిన ఊరు ప్లేస్ ఆఫ్ బర్త్, ఈ మూడింటిని తీసుకున్నప్పుడు మీకు ఒక జాతక చక్రం వస్తుంది. దీన్నే జన్మ కుండలి అనే పేరుతో పిలుస్తారు. కాబట్టి ఎవరైనా సరే గ్రహచార పరంగా మీ జన్మ కుండలిలో గ్రహాలు ఎలా ఉన్నాయి అనే విషయం తెలుసుకొని, గ్రహాల స్థితిగతులు ఎలా ఉన్నాయో తెలుసుకొని, ఇప్పుడు ఏ గ్రహం దశ నడుస్తోంది, ఏ గ్రహం అంతర్దశ నడుస్తోంది, దాన్ని బట్టి చెప్పే ఫలితాన్ని గ్రహచార ఫలితము అంటారు. గోచార ఫలితము అంటే ఏంటంటే మీరు జన్మించినప్పుడు చంద్రుడు ఏ రాశిలో ఉన్నాడో చూసి ఆ రాశిని బట్టి చెప్పే ఫలితాన్ని గోచార ఫలితం అంటారు. ఈ గోచార ఫలితం కూడా 2 రకాలుగా ఉంటుంది. జన్మరాశి ఫలితము, నామరాశి ఫలితం అని 2 రకాలుగా ఉంటుంది. మీరు పుట్టినప్పుడు జాతక చక్రంలో చంద్రుడు ఏ రాశిలో ఉన్నాడో దాన్ని బట్టి ఫలితం చెప్తే జన్మరాశి ఫలితం అంటారు. అలా కాకుండా మీ పేరులో మొదటి అక్షరాన్ని బట్టి రాశి తీసుకుని ఫలితం చెప్తే దాన్ని నామరాశి ఫలితం అంటారు. జన్మరాశి ఫలితము లేదా నామరాశి ఫలితాన్ని గోచార ఫలితం అంటారు. ఎప్పుడైనా సరే జాతక ఫలితం తెలుసుకునేటప్పుడు ఆ జాతక ఫలితం అనేది కేవలం గ్రహచారం బట్టి ఉండదు, కేవలం గోచారం బట్టి ఉండదు. గ్రహచారము, గోచారము రెండిటి బట్టి ఫలితం ఉంటుంది. అంటే మీ జన్మకుండలి జాతక చక్రంలో గ్రహాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం దశ అంతర్దశ ఎలా నడుస్తోంది అనే దాన్ని బట్టి జాతక ఫలితం ఉంటుంది. అలాగే రాశి పరంగా గ్రహాల సంచారం ఎలా ఉంది అనే దాన్ని బట్టి మీకు జాతక ఫలితం ఉంటుంది. కాబట్టి సంవత్సర ఫలితాలలో ఏ రాశులకైనా సరే వ్యతిరేక ఫలితాలు ఉన్నట్లయితే వాళ్ళు దిగులు చెందాల్సిన అవసరం లేదు. మీ వ్యక్తిగత జాతకము జన్మ కుండలిలో గ్రహాలు అనుకూలంగా ఉండి దశ అంతర్దశలు అనుకూలంగా ఉన్నట్లయితే రాశి ఫలితం బాగా లేకపోయినా సరే మీకు అనుకూల ఫలితాలే వస్తాయని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు. కాబట్టి కేవలం రాశి ఫలితం కాకుండా జన్మ జాతకము అంటే జన్మ కుండలి అంటే గ్రహచార ఫలితాన్ని కూడా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఒకవేళ గోచారంలో అంటే రాశి ఫలితంలో మీకు అద్భుతమైన ఫలితాలు ఉంటే జన్మ జాతకములో జన్మ కుండలిలో గ్రహాలు వ్యతిరేకంగా ఉండటం వల్ల ఏవైనా వ్యతిరేక ఫలితాలు ఉన్నప్పుడు ఈ అద్భుత ఫలితాల్లో కొద్దిగా మార్పు ఉంటుంది. అద్భుత ఫలితాలు రావటం ఆలస్యం అవుతూ ఉంటుంది. కాబట్టి సంవత్సర ఫలితాలు తెలుసుకునే వాళ్ళందరూ కూడా గోచార ఫలితాలు ఈ రాశి ఫలితాలు తెలుసుకోవడంతో పాటుగా మీ డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ను బట్టి మీ వ్యక్తిగత జాతకము మీ జన్మకుండలి ఆ జన్మకుండలిలో ఇప్పుడు ఏ దశ అంతర్దశ నడుస్తున్నాయి, జన్మకుండలిలో గ్రహాలు ఎలా ఉన్నాయి దాన్ని బట్టి కూడా జ్యోతిష్కుల దగ్గర ఫలితం తెలుసుకోండి. జన్మజాతక ఫలితము ఈ రాశి ఫలితము కలిపినప్పుడే
పూర్తిగా జాతక ఫలితాన్ని ప్రతి ఒక్కరూ 100% తెలుసుకోవచ్చు. 100% ఫలితాలనేవి కనిపిస్తాయి. ఇప్పుడు చెప్పిన సంవత్సర ఫలితాల్లో ఏవైనా మార్పులు ఏ రాశి వాళ్ళకైనా జీవితంలో జరుగుతున్నాయంటే, ఇప్పుడు చెప్పిన సంవత్సర ఫలితాలకి అనుగుణంగా కాకుండా కొద్దిగా వ్యతిరేకంగా ఏవైనా జరుగుతున్నాయంటే, అటువంటప్పుడు మాత్రం జన్మజాతకం ఖచ్చితంగా చూపించుకొని జన్మజాతకానికి సంబంధించిన ప్రత్యేకమైన పరిహారాలు చేసుకుంటే అప్పుడు ఏ రాశి వాళ్ళకైనా అద్భుతమైన విజయాలు అందింపజేసుకోవచ్చు. ఎప్పటికప్పుడు గ్రహాల సంచారంలో మార్పు తెలుసుకోవాలన్నా, దినఫలాలు తెలుసుకోవాలన్నా, మాస ఫలితాలు తెలుసుకోవాలన్నా, సంవత్సర ఫలితాలు తెలుసుకోవాలన్నా మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మాచిరాజు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ ఆంగ్ల నూతన సంవత్సరం 2026 సంవత్సరం అద్భుతమైనటువంటి అదృష్టాన్ని, ఐశ్వర్యాన్ని కలిగింపజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.